హాయ్ అండి, అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మిల్ మేకర్తో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయాలండి. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని 2-3 గ్లాసుల వాటర్ వేసి మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో 100 గ్రామ్స్ మిల్ మేకర్ వేసి తీసి పక్కన పెట్టి 5 నిమిషాలు ఉంచేయాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్లో వేసి ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ పిండి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై కడాయి పెట్టి 2 ఏలక్కాయలు, 5-6 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు వేసి అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి 1 నిమిషం ఫ్రై అయ్యాక 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 7-8 జీడిపప్పు పలుకులు వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సోంపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని మిక్సీలో వేసి నేను చూపిస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ప్యూరీ వేసి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసి ఒక్కసారి కలపాలి. అలాగే మిల్ మేకర్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టి 5-6 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతాయి మిల్ మేకరు. ఈ విధంగా ఫ్రై చేసే మిల్ మేకర్ చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. ఆ తర్వాత తగినంత వాటర్ వేయాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మిక్సీ పట్టిన మసాలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ముందు సాల్ట్ వేసాను కదా, మరొకసారి రుచి చూసుకొని తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచేస్తే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన వంట అండి. తినే కొద్దీ తింటూనే ఉంటారు. అలా బౌల్ మొత్తం ఖాళీ చేస్తారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.